హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మనము కచ్చా మ్యాంగో మామిడి తండ్ర చేసుకుంటున్నాం. పచ్చి మామిడికాయలతోటి చాలా పుల్ల పుల్లగా తీగా చాలా బాగుండిద్దండి. చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా, పిల్లలైన పెద్దలైన చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఇక్కడ 2 మామిడికాయలు తీసుకొని చెక్కు తీసేసి సన్నంగా ముక్కలు కోసేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆ ముక్కలు కళాయి బాండీలు వేసేసుకొని ఒక చెంబుడు నీళ్ళు పోసుకోవాలి. అంటే 1 లీటర్ నీళ్ళు ఉంటాయి. ముక్కలు ఉడకాలి కాబట్టి నీళ్ళు పోసుకొని మంచిగా ఈ విధంగా ఉడికించుకోవాలి. కానీ చాలా బాగుండిద్ది, చాలా మంచిగా కూడా ఉండిద్ది. ఈ విధంగా మొత్తం ఉడికించుకొని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఇదంతా ఇట్లాగా మిక్సీ పట్టుకొని రావాలి. మిక్సీ పట్టుకొని వచ్చి ఈ విధంగా గుజ్జుని ఒక గిన్నెలోకి మొత్తం తీసుకోవాలన్నమాట. దాంట్లో పిప్పి రాకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే తీసుకోవాలి. జల్లెడలో ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలన్నమాట. జాలీలో మనం మొత్తం దీంట్లో జాలీలు పట్టుకోవటం అయిపోయింది. వెనకాల ఉండేదంతా మొత్తం మంచిగా గిన్నెలోకి తీసుకొని ఈ గుజ్జు అంతా ఇప్పుడు మనము ఈ గిన్నెలోది అదే బాండి శుభ్రంగా మళ్ళీ కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఇదంతా దాంట్లో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని మనము చక్కెర, మా కాయలు పులుపుని బట్టి చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1 కప్పు వేసుకున్నాను. ఒక 4 టీ స్పూన్లు ఉండిద్ది. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని చాలా బాగుండిద్దని. మనం పండు మామిడికాయలతోటి కూడా చేసుకోవచ్చు మామిడి తండ్రి. కానీ పచ్చి మామిడికాయలతోటి కూడా ఈ విధంగా చేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా తీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా మంచిగా అడుగంటుకోకుండా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ వేసుకొని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఈ విధంగా వేసి మంచిగా కలుపుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఉడికించుకొని మనం ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని మనం ఏదైతే మంచిగా ఉడికించుకున్నామో అది ఈ విధంగా ప్లేట్లో పోసుకొని దీన్ని మంచిగా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా అనుకోవాలి. ఇది మనం ప్యాన్ కింద పెట్టినా కానీ ఆరిపోతుంది. ఈ విధంగా అనుకోవాలి. మొత్తం ప్లేట్ అంతా వచ్చేటట్టుగా ఇది ఇట్లాగా అని ప్యాన్ కింద పెట్టేసుకుంటే మనకి 2 రోజులు టైం పట్టిద్ది. నేను 2వ రోజు చూపిస్తున్నాను. మొత్తం మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు మనం చాకు తొట్టి దీన్ని లేపి చూద్దాం. మంచిగా వచ్చిద్ది, వచ్చేసిద్ది. ఎందుకంటే కింద నెయ్యి పూసాం కాబట్టి మంచిగా లేసిద్ది అన్నమాట పైకి. చూసారా, చాలా బాగుండిద్దండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుండిద్ది. ఇది చూసారా ఎట్లా వచ్చిందో, చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం. చూసారా మన చపాతీ లాగా ఎట్లా వచ్చిందో. మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం. పీసులుగా కట్ చేసుకున్నాం. మనకి ఎట్ట కావాలంటే అట్ట కట్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ మామిడికాయలు చేసినప్పుడే ఏ చేసుకున్న పండు మామిడికాయలైనా పచ్చి మామిడికాయలతోటైనా ఏదైనా కానీ ఈ సీజన్లోనే చేసుకోవాలి. ఇట్లా చేసుకొని కానీ పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు. పిల్లలు తీసుకొని తినవచ్చు, ఎవరైనా తినవచ్చు. మన వీడియోలు ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా మామిడికాయలతోటి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. ఈ కచ్చా మ్యాంగో మామిడి తండ్రి చాలా టేస్ట్ ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.